నంద్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద రైతులకు శనగ విత్తన పంపిణీ, ఉపకరణాలు అందజేశారు. పప్పు ధాన్యాల ఉత్పాదకతను పెంచే దిశగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్వయం సమృద్ధి మిషన్లో భాగంగా జిల్లాలో శనగ ఉత్పాదకతను పెంచే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. నూతన వంగడాలను రైతులకు అందించడంతో పాటు సమావేశం ఏర్పాటు చేసి సాగు సూచనలు సైతం అందించినట్లు అధికారులు వివరించారు. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పప్పు ధాన్యాలలో యొక్క విస్తీర్ణాన్ని పెంచాలి అని ఒక మిషన్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 294 లక్షల హెక్టార్లో ఉన్న పప్పు దినుసుల ఏరియాను 20-30-31లో దాదాపుగా 314 లక్షల హెక్టార్లకు పెంచి దిగుబడిని రెండంతలుగా పెంచాలి అన్న ఉద్దేశంతో చర్యలు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. దాదాపుగా 100 జిల్లాల్లో కూడా ఆ యొక్క కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మన దగ్గర కూడా మన రాష్ట్రంలో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో కూడా ఈ సంవత్సరం ఇచ్చేటటువంటి ఆ బడ్జెట్ను అనుకూలంగా 20 మంది రైతుల్లో దాదాపుగా అధునాతన విత్తనాలు, మిగతా ఇన్పుట్స్ అన్ని కూడా ఇచ్చి వారి యొక్క పనులలో ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ యొక్క పప్పు శనగలో అధునాతనమైనటువంటి నూతన వంగడాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మిగతా ఇన్పుట్స్ అయినటువంటి విత్తన శుద్ధికి సంబంధించిన మందులు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, అలాగే పురుగు తెగుళ్ళు వచ్చినప్పుడు దాన్ని ఆశించినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి మందులు పిచికారి చేయాలనేది దానికి కూడా సంబంధించినటువంటి ఇన్పుట్స్, అలాగే వాళ్ళకి లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క విధానంలో కొంత మార్పు, కొంత మెరుగుపరచడానికి, ఎందుకంటే ఇవి కొంచెం పంట వేసినప్పుడు ఇవన్నీ పిచికారి చేయాలి అని అంటే కొంచెము ఇన్స్ట్రుమెంటు, తర్వాత పంటను కోసి ఆరబెట్టుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన పట్టలు ఇవన్నిటి కూడా, తర్వాత ఒక బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రెండవది వీళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళ యొక్క విధానాన్ని మెరుగుపరచడం అనేది రెండవ విధానము. తద్వారా వాళ్ళు నాణ్యవంతమైన పంటను తీసి ఇంకా ఉత్తరోత్తర అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క జీవన శైలిలో మార్పు తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన దాంట్లో భాగంగా ఇన్పుట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది.